కరెక్టేనా? పక్కానా? ఒక పని చేద్దాం మరి. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో, నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ చేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం.